ఒక పోలీసు హోంశాఖ సహాయ మంత్రి కేంద్రానికి ఉన్న బండి సంజయ్ గారు ఒకవైపు కొడుకునైనా నేను సమంగా చూస్తాను అందరితో అని చెప్తూనే ఇంకోవైపు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరియటం, మరి ఆయన విఘ్నతకు వదిలేస్తాం. ఏ రోజు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ ఈరోజు హోంశాఖ సహాయ మంత్రికి కానీ నువ్వు ఆ స్థాయికి తగినట్టు ఒక హుందాగా ప్రవర్తించావా బండి సంజయ్ గారు? ఎవరంతూ చూస్తావు? నీ మాటలతోనే కదా నీ కొడుకు ఇంత పాడైంది. ఒక తల్లి కొడుకు ఎక్కడో కోడిగుడ్డు దొంగతనం చేసినవాడు గట్టిగా చెప్పి ఉంటే, మందలించి ఉంటే పెద్ద దొంగ అయ్యేవాడు కాదు. నీ కొడుకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో 10th ఉన్నప్పుడు మరి గొడవలైనాయి, క్లబ్లలో పబ్బులలో గొడవలైనాయి అని చెప్పి పేపర్లో వస్తే ఆ రోజు నువ్వు కరెక్ట్గా భయపెట్టి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఈ విధంగా అయ్యేది కాదు. ఒక ఆడపిల్లకు దేశానికి న్యాయం చేయాల్సిన వాళ్ళు మీ ద్వారానే ఇక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తా అంటే ఇంకెవరికి చెప్పాలో నిజంగా ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. దురదృష్టం ఏంటి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోంశాఖ చూస్తున్నాడు. 3 నెలలుగా ఒక ఆడపిల్ల పోలీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పెడుతుంటే పైనుంచి పోలీసులే భయపెట్టి రాజీ చేసే ప్రయత్నం చేస్తుంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఏం గడ్డి పీకుతుందో నిజంగా చాలా బాధాకరం. ఏం చేస్తున్నారు? నేను కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు అంటే బండి సంజయ్ గారి కొడుకో న్యాయం, రాష్ట్రంలో మిగతా పిల్లలకు ఒక న్యాయమా? అంటే ఒక్కొక్క వ్యక్తులను వాళ్ళ పదవులను వాళ్ళ పొజిషన్ని చూసి మీరు శిక్షలు కానీ కేసులు కానీ పెడతారా? పైపెచ్చు సిగ్గు లేకుండా 17 ఏళ్ల అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని కేసు పెడుతున్నారు. సిగ్గనిపించట్లేదా తెలంగాణ పోలీసులకు? ఎక్కడైనా ఒక దుర్ఘటన జరిగితే రిపోర్ట్ అవుతుంది. ఒక మహిళా శాఖ మంత్రిగా ఎవరో ఒకడు ఒక మైనర్ బాలిక ఇట్లా అయింది, ఇట్లా తెలిసింది, ఇట్లా జరుగుతుంది, ఎవరైనా అన్నోన్ ఇదైనా కూడా రిపోర్ట్ అవుతుంది. కానీ ఈ మహిళా శాఖ మంత్రులు మరి మహిళా మంత్రులు ఏం చేస్తున్నారో, ఇంతకంటే గొప్ప పని ఏం చేస్తున్నారో మరి నిజంగా వాళ్ళు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారో దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో మహిళల భద్రత రక్షణ ఏ స్థాయిలో ఉందో మొన్ననే సుమతి గారు నిరూపించిండ్రు. మొన్ననే కరీంనగర్ ఘటన నిరూపించింది. స్వయంగా మహారాష్ట్ర వాళ్ళు వచ్చి 10,000 కోట్ల డ్రగ్ ఇక్కడ పట్టుకున్నప్పుడే మీ వ్యవస్థ ఎంత నీరుగారి ఉందో మాకు అర్థమైంది. కానీ ఇంత దారుణమా?